హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ రూపా క్రియేషన్స్ అండ్ వ్లాగ్స్. ఇవాళ వీడియో ఏమిటంటే కోడిగుడ్డు పులుసు అండి. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 1/2 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని ఇందులో ఉడికించుకున్నటువంటి కోడిగుడ్లని పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మసాలా దినుసులు వేసుకొని కొద్దిగా వేయించుకున్న తర్వాత 2 మీడియం సైజు ఆనియన్స్ని ఇలాగా స్లైసెస్గా కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీరని వేసుకొని దీనిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 మీడియం సైజు టమాటాల ప్యూరీని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. సాల్ట్ వేసుకునేటప్పుడు కొద్దిగా చూసి వేసుకోండి. ఆల్రెడీ మనము కోడిగుడ్లు ఫ్రై చేసేటప్పుడు కూడా వేసాం కాబట్టి చూసి వేసుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఇలా మగ్గించుకుంటే ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు పెరుగును వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా ఆయిల్ పైకి వస్తుంది కదా, ఇందులో 250 ml వరకు వాటర్ని పోసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి కోడిగుడ్లని వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. 2 నిమిషాల తర్వాత మూత తెరిచి ఒకసారి కలుపుకొని చివరగా ఇందులో కొద్దిగా కసూరి మేతిని వేసుకుంటే సరిపోతుంది. ఇది ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇంకొక 2 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకుంటే దీనిలో నుంచి ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చేస్తుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీనిని సర్వ్ చేసుకోవచ్చండి. వేడి వేడిగా అన్నంలో బాగుంటుంది, చపాతీ, రోటీ, పుల్కా ఇలా దేంట్లోకైనా బాగుంటుందండి. చూసారు కదండి ఎలా ఉంది. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఇటువంటి మరెన్నో రెసిపీస్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.